కర్నూలు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. వినాయక చవితి వేడుకలు నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2000కు పైగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి మండపాల వద్ద పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార భవన్ వద్ద పాత్రికేయులు మొదటిసారి 12 అడుగుల మట్టి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు విగ్రహం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. తృప్తి చెందే విధంగా ఆహార పరాలు అందిస్తున్నాం. ముఖ్యంగా తొలి రోజు 200 మంది, మూడో రోజు 500 మంది, ప్రతిరోజు అంటే ఉదయం సాయంత్రం వేళ అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు తీర్థప్రసాదాలు, నైవేద్యాలు అందిస్తూ ముఖ్యంగా మా ప్రధాన లక్ష్యం ఏమంటే మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి తమ వంతు అడుగులేస్తే భక్తులు కూడా అంటే గణనాథుని ప్రీతికరమైన భక్తులు కూడా మా బాటలో రావాలనేదే అత్యంత ప్రథమ లక్ష్యం. అందులో భాగంగానే ప్రథమ సంవత్సరం కలెక్టరేట్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా కర్నూలు నగరంలో సమాచార భవనం నందు పాత్రికేయ గణపతిని మేము స్థాపించడం జరిగింది. ఈ పాత్రికేయ మిత్రులు అందరూ కలిసి అంటే సీనియర్ రిపోర్టర్లు, జర్నలిస్టు, వీడియో కెమెరామ్యాన్లు అందరూ కలిసి ఈసారి వినాయకుడిని స్థాపించాలని అనుకున్నాము. సో మొదటి సంవత్సరంగా ఈరోజు స్థాపించాము. అలాగే ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఇది పాత్రికేయుల విజయం అని చెప్పుకోవచ్చు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ పాత్రికేయులు అందరూ కలిసి అంటే ఒక మొక్కని అంటే ఇది గుర్తు అన్నమాట. ఏ అధికారైనా కానీ ఎవరైనా కానీ మొక్క నాటితే మనము పర్యావరణం రక్షించడం ముఖ్యం. చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు విజయవాడలో ఎలాంటి విపత్తు వచ్చింది. అలాంటి విపత్తుల నుంచి మనం దూరంగా ఉండాలంటే పర్యావరణాన్ని ఎంతో రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. దీంతో పాటు కబ్జాలు అంటే ఇప్పుడు నదీ ప్రాంతాల్లో కబ్జాలు అలాంటివి మనము దాని నుంచి దూరంగా ప్రజలను కబ్జాకారులను దూరం ఉంచాలంటే ఆ ప్రాంతాల్లో మనం మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడ మొక్కలు పెరుగుతాయో, ఎక్కడ చెట్లు కాస్తాయో అటువంటి ప్రాంతాల్లో కబ్జాలు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే